వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నల్లమల్లి మూలారెడ్డి గారి సంస్మరణార్థం వారి కుమారులు ఈ యొక్క అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో గత 36 సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్నటువంటి నాటక మహోత్సవాలకి ఈ రోజు నన్ను ఆహ్వానించడం, ఇందులో పాలు పంచుకునేటువంటి అవకాశం నాకు కల్పించడం, భారతదేశం యొక్క సనాతన సాంప్రదాయాల్లో భాగంగా ఉన్నటువంటి నాటక కళా పరిషత్తుల యొక్క పునరుజ్జీవనం కోసం వారంతు ప్రయత్నంగా దీన్ని నిలబెట్టేటటువంటి విషయంలో వారు పడుతున్నటువంటి శ్రమ కష్టం ఇదంతా కూడా పరిశీలన చేసిన తర్వాత ఈనాడు ఈ యొక్క ప్రభుత్వాలు కూడా వీటిని పరిరక్షించేటటువంటి ఆలోచన కావాలని చెప్పి ప్రధానంగా అంతర్దృష్టి ఆకర్షించడం జరిగింది. ఈ వేదిక ఒక మారుమూల ప్రాంతంలో దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంటే దిగ్గజాలను ఒక మారుమూల ప్రాంతం వేదిక మీద దీన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతం యొక్క విశిష్టతను జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేటటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నానికి మా వంతు కృషిగా ఈరోజు మేము కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది. వారు చేసేటటువంటి ఈ ప్రయత్నానికి ప్రభుత్వం కూడా చేయూతను పెంచాలని, ఈ రకమైనటువంటి కళా పరిషత్తులకి సంబంధించినటువంటి విషయంలోనూ కళాకారులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత వారికి ఇచ్చేటటువంటి ఆర్థిక వెసులుబాటు కూడా పెంచేటటువంటి ప్రయత్నం సాంస్కృతిక శాఖ చేపట్టాలని, దీని కొరకు చేసేటటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వ పరంగా మేము కూడా దీనిపై కొంత స్పందించేటటువంటి ఆలోచన ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి అదే రకంగా మా గురువర్యులు మా పార్టీ యొక్క రాష్ట్ర సీనియర్ నాయకులు సోమవీర్రాజు గారితో పాటు కలిసి యొక్క వేదిక మీద మేము పాల్పంచుకున్నటువంటి సందర్భంగా మరొకసారి అవకాశం కల్పించినటువంటి ఈ పరిషత్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పూజ్యులు పెద్దలు నల్లమల్లి మూలారెడ్డి గారి యొక్క ఆలోచన విధానంలో ఈ కళా పరిషత్తు 36 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో వారి కుమారులు అనపర్తి శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా గత 4 రోజుల నుంచి నిర్వర్తిస్తూ కళారంగానికి నాటక రంగానికి ఒక చేయూతనిస్తూ ఉత్తేజాన్నిస్తూ కళాకారులకి స్ఫూర్తి నింపడం ఈనాటున్న రాజకీయ రంగ వాతావరణంలో ఈ కళాకారుని స్ఫూర్తి కేంద్రంగా నిలిచినటువంటి రామకృష్ణారెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్ని ఇంకా పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో ఈనాటి ఈ యొక్క అభినందన సత్కారం, అదేవిధంగా ప్రైజుల యొక్క డిస్ట్రిబ్యూషన్లో మమ్మల్ని సత్యనారాయణ గారిని నన్ను పాలు పంచుకునే విధంగా వారు చేయడం నిజంగా ఆనందిస్తూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాటక రంగానికి ఆలవాలంగా ఉన్న ఈ రామవరం గ్రామంలో 1989లో మా తండ్రి గారు శ్రీ నల్లమల్లి మూలారెడ్డి గారు నల్లమల్లి మూలారెడ్డి కళా పరిషత్తును స్థాపించడం, దాన్ని నిర్విరామంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది. వారి మరణానంతరం కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించాలి, వారి స్ఫూర్తిని కొనసాగించాలి, నాటక రంగానికి రామవరం గ్రామం ఒక మూల స్తంభంలా నిలబడాలి అనే ఆలోచనతో ఇవాళ నల్లమల్లి మూలారెడ్డి కళా పరిషత్ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ 36వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు 4 రోజుల పాటు నిర్విరామంగా ఇక్కడ జరగడం, పెద్దలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం, అదేవిధంగా ప్రకృతి కూడా సహకరించి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగడం కోసం ప్రకృతి కూడా సహకరించినందుకు ఆ భగవంతునికి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి రోజు ప్రారంభోత్సవ సభలో, ముగింపు సభలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ పెద్ద వయసు అయినప్పటికీ, సమయం మించిపోయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆశీస్సులు అందించిన పెద్దలు సోమవీర్రాజు గారికి, అదేవిధంగా పాక వెంకట సత్యనారాయణ గారికి, మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. For latest updates on India-Pakistan tension, download RTV Live app.